ఆజార్, కాలేజీకి టైం అయింది. టిఫిన్ చేసి బయలుదేరు. ఓకేమా. ఓ బాయ్ డాడీ. టేక్ కేర్ మై సన్. హాయ్ రా మామ. హాయ్. ఏంట్రా మామ, కాలేజ్కా? అవునరా మామ. దా ఎక్కువ వెళ్దాం. మామ వచ్చాయి తాగి వెళ్దామా? ఓకే మామ. ఏంట్రా మామ, గ్రూప్స్కి ప్రిపేర్ అవుతానన్నావుగా, మరి కోచింగ్కి వెళ్తున్నావా లేదా? ఎక్కడరా మామ, మార్నింగ్ 6కి స్టార్ట్ అవుతే ఈవినింగ్ 6-7 అవుతుంది. టైం సరిపోవట్లేదు. టీ తీసుకోండి. అదేంట్రా, గ్రూప్స్ అంటే నీకు అంత ఇంట్రెస్ట్ కదా, అంత లైట్గా తీసుకుంటున్నావు? గ్రూప్స్ అంటే మామూలుగా ప్రిపేర్ కావడం కాదు కదరా, దానికి క్లాసెస్కు అటెండ్ కావాలి, ప్లస్ పైగా టైం సెట్ కావట్లేదు. దీనికి ఏదైనా సొల్యూషన్ ఉంటే బాగుండు. దానికి ఎందుకురా ఫీల్ అవుతావు? హలో. హలో. మామ ఎక్కడా? ఇప్పుడే కాలేజ్ నుంచి వచ్చా, టీవీ చూస్తున్నా. మామ ఒక 5 మినిట్స్లో ఇంటి దగ్గరికి వస్తాను, మూవీకి వెళ్దాం, రెడీగా ఉండు. మూవీకా? పార్క్ వెళ్దాంలే. ఓకే మామ, రెడీగా ఉండు అయితే. వచ్చేసేరా, 5 మినిట్స్లో రెడీగా ఉంటాను. ఓకే రైట్ మామ. ఓకే మామ. సార్ మామ వస్తున్నా. హాయ్ రా. మామ పద. అమ్మో నాని, అల్లరి చేయకండి. స్నాక్స్ తెస్తున్నాను, ఉండండి. నాని ఇదిగో తీసుకో. అమ్ము, నాన్న ఇక హోంవర్క్ చేసుకుంటారా? బుక్స్ తీసుకోండి. అమ్ము ఇదిగో నీ హోంవర్క్. నాని నీ హోంవర్క్ తీసుకో. నాని రా. అనుష కూర్చో. అనుష ఏంటి పిల్లలు బుద్ధిగా హోంవర్క్ చేసుకుంటున్నారు. ఎలా ఉన్నావు అనుష? శివ బాగున్నాడా? బాగున్నాడు. గ్రూప్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నావు కదా, కోచింగ్ వెళ్తున్నావా? ఎక్కడ అనుష, కుదరట్లేదు. పిల్లలను రెడీ చేసుకోవాలి, స్కూల్కు పంపించాలి. ఇంటికొచ్చినప్పటి నుండి వాళ్ళ హోంవర్క్, స్నాక్ ఐటమ్స్ చూసుకోవాలి. నెక్స్ట్ ఇయర్ వీలైతే చూస్తాను, ఇప్పుడైతే కుదరట్లేదు. ఈ సంసారం ఎప్పుడూ ఉండేదేలే. పిల్లల్ని తీసుకుని బయటికెళ్దాం. సరే ఉండు, రెడీ వస్తాను. నేనేం ముందు? అబ్బా అల్లరి చేయకుండా ఎక్కండి. ఎక్కువ అనుష. బాబు పార్కుకు తీసుకెళ్ళు. అలాగే మేడం.
ఏంటిది అసలు అర్థం కావడం లేదు. ఛా, ఎగ్జామ్స్ చూస్తే 1 మంత్లో ఉన్నాయి. శివా, రాసిను. హాయ్ రా మామ. రారా కూర్చో. ఏంట్రా డల్ ఉన్నావు? ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. 2 మంత్స్ బ్యాక్ నేను కోచింగ్ వెళ్ళిన విషయం మీకు తెలిసిందే కదా. ఈ బుక్ ముట్టక 2 మంత్స్ అయింది. గ్రూప్కి సంబంధించిన ఎగ్జామ్ చూస్తే 1 మంతే ఉంది. ఏం అర్థం కాక అల్లాడుతున్నా. టెన్షన్ ఎందుకు? ఇంకా 1 మంత్ టైం ఉంది కదా, మళ్ళీ కోచింగ్ పో. గ్రూప్ 1 గ్రూప్ 2కి 1 మంత్ కోచింగ్ ఎవరు ఇవ్వరు కదరా. సర్లే, టెన్షన్ ఎందుకు, బయటికి వెళ్దాం పదా. ఎస్. నాన్న ఏరా నాన్న డిగ్రీ చేసి వచ్చాను నాన్న, ఫస్ట్ క్లాస్ పాస్ అయినా నేను. ఇప్పుడు ఏం చేయమంటావురా? అలా అంటావేంటి నాన్న? డిగ్రీ పాస్ అయితే గ్రూప్ చేద్దాం అనుకున్నాను నాన్న. డిగ్రీ అయిపోయినాక గుమస్తు ఉద్యోగం చేర్పిస్తానని చెప్పినాను కదా, మరి ఇప్పుడు చదువుకి ఇది అంటున్నావు మళ్ళా? గ్రూప్స్ కోచింగ్ తీసుకుంటే మంచి జాబ్ వస్తుందన్న. బాగా చదివి జాబ్ తెచ్చుకుని నిన్న మనం బాగా చూసుకుంటాను నాన్న. ఇప్పుడు ఏమంటావురా, చదువుకుంటావంటావా? అవునా, నేను గ్రూప్స్ ప్రిపేర్ అవుతానన్నా. గ్రూప్స్ బాగా ప్రిపేర్ అయ్యి మంచి జాబ్ తెచ్చుకుంటానన్నా. సర్లేరా, నువ్వు చదువుకోవడానికి ఎంత ఖర్చు అవుతుందో కనుక్కో. కోచింగ్కి వెళ్ళి చదువుకోవాలన్నా. కోచింగ్కి వెళ్ళి చదువుకోవాలంటే 20 నుంచి 30 వేల దాకా ఖర్చు అవుతానన్నా. 30,000? అవునా, అంత డబ్బు ఖర్చు అవుతుందా? 30,000 పెట్టి చదువుకోవడం అవసరమరా? మనకంత స్తోమత ఉందా? మన పరిస్థితి నీకు తెలియదా? 30,000తో కోచింగ్ తీసుకుంటే మంచి జాబ్ వస్తుందన్నా. మంచి జాబ్ తెచ్చుకుంటాను, నిన్న మనం బాగా చూసుకుంటానన్నా. రేయ్, 30,000 పెట్టి చదివించే స్తోమత నాకు లేదురా. దాని గురించి వదిలే. నేను చూపించిన ఉద్యోగంలో చేరు. నన్ను విసుకుంచొద్దురా, అర్థం చేసుకో. ఛే! 30,000 పెళ్లి చదివించే స్తోమత నాకు లేదురా. దాని గురించి వదిలే. ఇక్కడైతే పిల్లలు హ్యాపీగా ఆడుకుంటారు.
మామా ఇక్కడ కూర్చుందామా? హలో, గ్రూప్ 1 గ్రూప్కి సంబంధించి విన్నర్ సిరీస్ వాళ్ళది యాడ్ వచ్చిందా పేపర్లో? సర్లే ఇప్పుడే తీసుకుంటా. అమ్మా ఇప్పుడే వస్తా. గ్రూప్కి సంబంధించి ఏమో యాడ్ వచ్చిందంట పేపర్లో. ఎవరబ్బా ఇతను అంత హ్యాపీగా వస్తున్నాడు? ఏ శివ, నీకు గుడ్ న్యూస్ రా. ఇక్కడ చూడు, గ్రూప్ 1 గ్రూప్ 2 సబ్జెక్టులకి వీడియో కోచింగ్ అంటారా? హ్యాపీగా నువ్వు ఇంట్లో కూర్చొని గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వచ్చురా. జస్ట్ అందరికి ఎంత హ్యాపీ న్యూస్ రా. ఎస్, గ్రూప్ 1 గ్రూప్ 2కి ఇంత తక్కువ రేట్లో కోచింగా? ఇలాంటి అవకాశం కోసం వెయిట్ చేస్తున్నా బాస్. ఏంది బాస్ గ్రూప్స్ గురించి మాట్లాడుకుంటున్నారు? ఏం లేదు బాస్, గ్రూప్ 1 గ్రూప్ 2 చేయాలనుకున్న మనలాంటి వాళ్ళు అంత డబ్బు ఖర్చు పెట్టలేరు కదా. సో ఇంత తక్కువ రేట్లో మనకు విన్నర్ సిరీస్ వాళ్ళు అందిస్తున్నారు, అది కూడా డివిడి రూపంలో. మంచి ఆపర్చునిటీ. అవునండి. ఏంటండి గ్రూప్స్ గురించి ఏదో చెప్తున్నారు? అవునండి, నేను కూడా గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను. గ్రూప్స్ అంటే మామూలుగా మనకు 70-80 క్లాసెస్ అవుతాయి కదా. ఈ మొత్తం సబ్జెక్టు ఈ డివిడిలో ఉంటుందా? నో ప్రాబ్లం మేడం, మనకు డివిడీతో పాటు మెటీరియల్ ఇస్తాడు. సో ఆ డివిడీలో ఉన్న మ్యాటర్ మొత్తం మెటీరియల్లో ఉంటుంది. సో మనం రెండు కన్వర్ట్ చేసుకొని చదువుకోవచ్చు, మనకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అవును, ఈ విన్నర్ సిరీస్లో టీచింగ్ కొత్త వాళ్ళు చెప్తున్నారా లేక సీనియర్ ఫ్యాకల్టీస్ చెప్తున్నారా? ఇక్కడ క్లియర్ ఇచ్చాడు బాస్. ఫ్యాకల్టీస్ సబ్జెక్ట్ ఇచ్చారు. ఇండియన్ పాలిటీ శ్రీనివాస్ సార్ అంట. విన్నర్ శ్రీనివాస్ సార్. తర్వాత ఎకనామీ దాసరి మునిస్వామి. ఏపీ హిస్టరీ వచ్చేసి రమేష్ నాయుడు. ఇండియన్ హిస్టరీ వచ్చేసి పువ్వాడి రమణ. తర్వాత జనరల్ సైన్స్ నూకపతిరావు. తర్వాత మెంటల్ అబిలిటీ ఏ శ్రీనివాస్ సార్. జాగ్రఫీ అండ్ డిసాస్టర్ మేనేజ్మెంట్కి నరసింహ సార్. తర్వాత జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి విన్నర్స్ టీమ్. మధ్యతరగతి వాళ్ళకి మంచి అవకాశం, అదే కాకుండా మా లాంటి వికలాంగులకు కూడా చాలా మంచి అవకాశం ఉంది. ఈ విన్నర్ సిరీస్ వాళ్ళది చాలా బాగుంది. మాకు ప్రతి ఒక్కరూ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి చదవకుండా ఇంట్లోనే సిరీస్ చూస్తూ చదవడం చాలా బాగుంది. ఇలాంటి మంచి ఆఫర్ ఇచ్చిన విన్నర్ సిరీస్ వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. అడ్రస్ ఎక్కడ? ఫ్లాట్ నంబర్ 203, గాంధీ టవర్స్, ఏ బ్లాక్, సుంకేసుల్ రోడ్, కర్నూలు. మన కర్నూలులో? అవును, మన కర్నూలులోనే. ఇక్కడ క్లియర్ ఇచ్చాడు కదా అడ్రస్. Thanks to Winner Series.